హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటకలో నిర్వహిస్తున్న కులగణనపై హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. సిద్ధరామయ్య గవర్నమెంట్ ఆగమేఘాల మీద అంటే ముందుగా ఆలోచన చేయకుండా ఉన్నట్టుండి ఈ కులగణన సర్వేను నిర్వహించడానికి ముందుకు రావడంతో ఆ సర్వేలో పెద్ద తప్పుల తడకగా నిలిచే అవకాశం ఉంది. అయినా కూడా సిద్ధరామయ్య గవర్నమెంట్ దీనిపై ముందుకే సాగుతూ ఉన్నారు. దీంతో హైకోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. అదేమిటంటే ఈ కులగణన సర్వే అనేది మ్యాండేటరీ కాదు. దీన్ని బలవంతంగా ప్రజల దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవద్దు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే తప్ప మీరు ఆ డీటెయిల్స్ను మెన్షన్ చేసుకోవద్దు. ఒకవేళ ప్రజలు కనుక ఎవరైనా నిరాకరిస్తే మీరు దాన్ని ఫిలప్ చేయకుండానే వదిలేయండి అని హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో ఈ కులగణన సర్వే అనేది పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదు. ఏదో పాక్షికంగా మాత్రమే జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే హైకోర్టు ఎందుకు ఈ విధంగా తీర్పునిచ్చింది, ఈ కులగణన సర్వేలో కర్ణాటక గవర్నమెంట్ చేసిన తప్పేమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కర్ణాటకలో నిర్వహిస్తున్న తాజా కులగణన సర్వేలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రజలు ఇష్టం అయితే తప్ప డీటెయిల్స్ ఇవ్వడానికి వీల్లేదు. అయితే ఇలా కనుక జరిగితే చాలా ప్రాంతాల్లో కొంతమంది దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఎలాగంటే తమకు ఎవరైనా అంటే ఒక ప్రాంతంలో ఒక వర్గం మొత్తం మేము ఈ డీటెయిల్స్ ఇవ్వబోము అని నిర్ణయించుకుంటే అది పూర్తిగా 1 or 2% వరకు దీనిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1 or 2% ప్రభావం అంటే అది మొత్తం కులగణననే తారుమారు చేసే అవకాశం కూడా లేకపోలేదు. తెలంగాణలో ఇదే విధంగానే జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ఇక్కడ తప్పెక్కడ జరిగింది అంటే, కర్ణాటక సిద్ధరామయ్య గవర్నమెంట్ ఆగమేఘాల మీద ఈ కులగణన సర్వేను నిర్వహించాల్సిందే అని ముందుకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ జాతీయ నాయకుడు విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కులగణన సర్వేను త్వరగా నిర్వహించాలి అని ఆదేశాలు ఇచ్చారు. దీనివల్లే ఈ తప్పుల తడకలుగా ఈ కులగణన సర్వే మిగలనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనరల్గా ఏదైనా ఒక పెద్ద సర్వే నిర్వహించాలన్నప్పుడు దానిపై ముందస్తుగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అంటే అందులో వచ్చే ఇబ్బందులు ఏమిటి అనే వాటిని ముందస్తుగానే పరిశీలిస్తారు. దీనిపై సమగ్రంగా పరిశీలన జరిగిన తర్వాత తుది ముసాయిదా అనేది రిలీజ్ చేస్తారు. ఆ ముసాయిదా ప్రకారం ఇలాంటి సర్వేలు నిర్వహిస్తే బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బందులు రావు. కానీ రాహుల్ గాంధీ ఆగమేఘాల మీద ఈ కులగణన సర్వేను నిర్వహించాలి అని ఆదేశాలు ఇవ్వడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా త్వరగా నిర్వహించడానికి ముందుకు వచ్చింది. దీనివల్లే ఇలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఆ రూల్ బుక్ను అలాగే రిలీజ్ చేసింది. అందులో ఏమని ఉందంటే, ప్రజలకు ఇష్టమైతే తప్ప మేము ఈ వివరాలను సేకరించాం అనే రూల్ ఉంది. దీనివల్ల ఇది మొత్తంగానే అంటే కులగణన సర్వే నిర్వహించినా కూడా పూర్తి స్థాయిలో ఈ సర్వే కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి తెలంగాణలో కూడా ఇలాగే జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ కులగణన సర్వేను నిర్వహించాలని ముందుకు నిర్వహించేసింది. అయితే ఈ సర్వే జరుగుతున్న సమయంలో చాలా అడ్డంకులు వచ్చాయి. కొంతమంది అయితే నేను నా కులాన్ని చెప్పను, జస్ట్ హిందూ అని రాసుకో అని చాలామంది చెబుతున్న పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన స్లిప్లు కూడా రోడ్లపై దర్శనం ఇచ్చాయి చాలా వరకు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ సర్వేలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సర్వే రిలీజ్ అయిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం దీన్ని లైవ్లోనే ఈ సర్వే మొత్తం తప్పుల తడకగా ఉంది, దీన్ని నేను కాల్చి పారేస్తున్నా అని లైవ్లోనే కాల్చి పారేసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిపై పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా విమర్శలు మూటగట్టుకుంది. అయితే కర్ణాటక కాంగ్రెస్ అయినా దీనిపై కాస్త జాగ్రత్తతో వ్యవహరించి మరొక 2-3 నెలలు అయినా ఆగి మెల్లిగా ఈ సర్వేను నిర్వహించింటే బాగుండేది. కానీ అక్కడ కూడా ఆగమేఘాల మీద దీన్ని నిర్వహించాలని భావించడంతో మళ్ళీ మొదటికే వచ్చింది సమస్య అన్నట్లుగా మారిపోయింది. నిజానికి ఈ కులగణన సర్వేను కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించింది. త్వరలో జరగబోయే జనగణన సర్వేలో ఈ కులగణనను కూడా లెక్కిస్తామని స్పష్టంగా చెప్పేసింది. దీనివల్ల రాష్ట్రాలకు ఆదాయం కూడా మిగులుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో 400 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ సర్వేను నిర్వహిస్తూ ఉన్నారు. మరో 2 సంవత్సరాలు ఆగి ఉంటే సెంట్రల్ గవర్నమెంటే ఈ సర్వేను ఎలాగో నిర్వహిస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి
ఈ 400 కోట్ల రూపాయలు కర్ణాటక గవర్నమెంట్కు మిగిలేది. అంతేకాకుండా ఈ రాష్ట్రాల్లో నిర్వహించే సర్వే కంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే సర్వే చాలా పటిష్టంగా పకడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక చట్టబద్ధత ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిందే అనేది అందులో మ్యాండేటరీగా మెన్షన్ చేసి ఉంది. ఎవరు కూడా తాము ఈ సర్వేకు డీటెయిల్స్ ఇవ్వము అని చెప్పడానికి కూడా వీల్లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే సర్వేలో పూర్తి పకడ్బందీ వివరాలు బయటికి వస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అలా ఆలోచించలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేసుకొని మేము కులగణన సర్వేను నిర్వహించి మేమే గొప్ప అని నిరూపించుకోవడంలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్రాలకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల సీఎంలు ఈ సర్వేను నిర్వహించడం, అందులో చాలా వరకు తప్పుల తడకగా ఈ సర్వే బయటికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నిజానికి 2015లోనే కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్ అప్పుడు కులగణన సర్వేను నిర్వహించింది. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అయినా కూడా ఆ సర్వేను ఇప్పటి వరకు ఒక్క డీటెయిల్ కూడా బయటికి పెట్టలేదు. అప్పుడప్పుడు మధ్యలో కొన్ని లీకులు వచ్చాయి తప్ప పూర్తి స్థాయి సర్వే ఎప్పుడూ కూడా బయటికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి తప్పుల తడకతో సర్వేను నిర్వహిస్తే అందులో చాలా వరకు హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలోనూ ఇలాంటి హెచ్చు తగ్గుల వల్ల భారీగా గవర్నమెంట్ విమర్శలు మూటగట్టుకుంది. కాబట్టి కర్ణాటకలో ఇది మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ లింగాయత్ ఒక్కలిగల మధ్య ఇప్పటికే వర్గపోరు తీవ్రంగా నడుస్తోంది. అంతేకాకుండా వాళ్ళు ఏం మాత్రం కాస్త హెచ్చు తగులు వచ్చినా కూడా పెద్ద ఎత్తున ఇది ప్రభుత్వానికి సమస్యగా మారే అవకాశం ఉంటుంది. 2015లో ఇదే సమస్యను సిద్ధరామయ్య గవర్నమెంట్ ఫేస్ చేసింది. ఇప్పుడు కూడా ఇందులో ఏ చిన్న తప్పిదం దొరికినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధరామయ్య గవర్నమెంట్ దీన్ని పూర్తి స్థాయిలో నిర్వహించగలిగితే మాత్రమే ఈ సర్వేను నిర్వహించాలి. లేదంటే దీన్ని అర్ధాంతరంగా నిలిపివేసిన మిగిలిన డబ్బులైనా కాస్త మిగలవచ్చు. కానీ దీన్ని ఈ విధంగా అవకతవకలతో హెచ్చు తగ్గులతో నిర్వహిస్తే అది రాష్ట్రానికి లాభం ఉండదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎటువంటి లాభము ఉండదు. పైగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు సైతం వస్తాయి. దీన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.